హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మహారాష్ట్ర ఎన్నికల విచిత్రాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అది కూటమి విజయం, మహాయతి ఘన విజయం అని చెప్పి మొన్నటిదాకా బీజేపీతో సహా అన్ని పక్షాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే ఇక భూమాకాశాలను ఏకం చేస్తూ ఇక రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ఏరాడిగడైపోయింది. ప్రతిపక్షాలకు అందరికీ బ్యాండ్ బాజా బారాత్ అయిందన్న రేంజ్లో ఇక పెద్ద ఎత్తున కథనాలు నడిపించుకున్నాయి. నిన్న మొన్న ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా కొన్ని కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపించింది అనమాట. అంటే బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్ కాకుండా ఇతర పక్షాలు గెలిస్తే ఈవీఎంల మ్యానిపులేషన్ అవుతుందా, ఈవీఎం స్కామ్ అవుతుందా, ఏం తెలివి ఇది అని చెప్పి నిన్న రాధాకృష్ణ పేపర్లో రాసుకొచ్చారనమాట. కానీ మరి దేశంలో నిపుణులు, విశ్లేషకులు, రాజకీయ పండితులు అనడం కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్యాటర్న్ను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరెవరో కాదు, సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారి భర్త. ఆయన మాట్లాడిన మాటలు కరణ్ థాపర్తో ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. మహారాష్ట్ర ఓటింగ్ శాతంపై మాజీ సీఈసీ అనుమానం. మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ సీఈసీ ఖురేషీ అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు 55% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67% అయినట్లు అధికారులు ప్రకటించారని, ఇంత వ్యత్యాసం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్ల వివరాలను పిఓ ఫామ్ 17Cలో అదే రోజు వెల్లడిస్తారని, తర్వాత రోజు అది ఎలా మారుతుందో అర్థం కావట్లేదన్నారు. అలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరు నమ్మబోరని చెప్పారు. ఇప్పుడు ఎవరు నమ్మతలేదులే కానీ అది వేరే సంగతి. మొన్న అందుకే మహారాష్ట్ర ఎన్నికల మీద ఎవ్వరు కూడా గుడ్డలు చింపుకోలేదు. ఇక ఎట్లాగూ బీజేపీ గెలుస్తుంది. జార్ఖండ్ను నేను ఎప్పుడో 2 నెలల క్రిందనే, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నన్ను పొట్టు తిట్టారు. జార్ఖండ్ కాంగ్రెస్కు, మహారాష్ట్ర బీజేపీకి రాసి పెట్టుకోండి అని చెప్పిన. కావాలంటే నా ప్రొఫైల్ చూసుకోవచ్చు. Actually, it takes a lot longer. It takes around 4 of them would have a right to vote. Now, let's assume that it takes 1 minute per person to vote. Actually, it takes a lot longer. It takes around 4 or 5 at least. But let's for argument's sake assume it takes 1 minute per person to vote. That means those 1,000 people waiting to vote would take 1,000 minutes to do so. And 1,000 minutes is 16:30 p.m. There's only 6.5 hours. So even in the 6.5 hours available for extra voting, that 1,000 simply could never have voted. And if the 1,000 could never have voted, how on earth could 76 lakh have done so? So my question is a simple one. How is this huge increase of nearly 8%? విన్నారు కదా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో 58.22% ఉన్న ఓటు శాతం 65.02%కు ఎట్లా పెరుగుతుంది? అంటే ఇంచుమించు 7% ఓటు షేరు ఎట్లా పెరుగుతుంది? జనరల్గా ఎన్నికల ప్రక్రియ ప్రకారం పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో కొంచెం వైట్ లైన్స్ గీస్తారు కదా, ఓటేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఆ ప్రెమిసెస్లోకి వస్తే ఎంతమంది ఉన్నా, ఎంతమంది క్యూలో నిలబడ్డా, అర్ధరాత్రి కాకపోతే నెక్స్ట్ డే అయినా కూడా పోలింగ్ కండక్ట్ చేయాలనేది ఒక నియమం. అంతైనా కూడా రాత్రికి రాత్రే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1000-2000 ఓట్లు అయితే పెరగవు కదా. ఏకంగా మహారాష్ట్రలో 76 లక్షల ఓట్లు అత్యధికంగా నమోదైనట్టు. నిన్న మొన్న చాలా నియోజకవర్గాల్లో చూసినాం కదా, కాంగ్రెస్కి ఎన్ని పోలైతే బీజేపీకి అన్ని, శివసేనకి ఎన్ని పోలైతే కాంగ్రెస్ కూటమికి అన్ని. అట్లా సాధ్యం? మొన్నటికి మొన్న పెద్ద రైతు ఉద్యమం లాగా జనాలే రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది, స్కామ్ జరిగింది, మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిరు. తర్వాత కన్నడ విధానసభ అనే ఒక నియోజకవర్గంలో కూడా ఇట్లనే తీర్పు మారిపోయింది. 1-2 కాదు, మొత్తం 95 నుంచి 103 నియోజకవర్గాల్లో తీర్పు కంప్లీట్గా మారిపోయిందని చెప్పి ఇప్పుడు తాజా లెక్కలు చెప్తా ఉన్నాయి అనమాట. ఇదేది ఈ వైరు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఈగల్పీకే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 1-2 కాదు, మీకు చెప్పుకుంటూ పోతే ఏపీలో 12.5% ఇంచుమించుగా, ఒడిశాలో 12 పాయింట్ సమ్ చేంజ్ శాతం, తర్వాత ఇంకా ఇప్పుడు మహారాష్ట్రలో 7%, 7.5%. ఇంత ఎక్కువ ఎందుకు వస్తాయి? దీనికి ఎలాన్ మస్క్ ఏమో ఒక్కటే రోజు దేశవ్యాప్తంగా ఇంచుమించు కొన్ని లక్షల కోట్ల ఓట్లను ఎట్లా లెక్కిస్తున్నారు, ఇట్స్ వండర్ అని చెప్పి మనోడేసిందని బీజేపీ వాళ్ళు, ఇక దాని మిత్రపక్షాలలో మన భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ని ఇంత సింపుల్గా అవగొట్టేస్తున్నారు, అమెరికా కూడా సాధ్యం కాదని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారనమాట. సో ఒకసారి తీర్పు మారితే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఏ ప్రాబ్లం లేదు. జనాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఓటేసుకునే స్వేచ్ఛ ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జనం వేసిన ఓటుకు న్యాయం లేకుండా
ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరీ అంత వ్యతిరేకత, తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత అయితే లేదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓడిపోయే ఛాన్సే లేదని సర్వేలు చెప్పినాయి. ఇప్పుడు మహారాష్ట్రలో షిండే గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శివసేనని చీల్చిన తర్వాత కూటమిలో ఉన్న లొసుకులు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మహారాష్ట్ర జనానికి అసలు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 15% ఓటు మాత్రమే నమోదైందని చెప్పి ఆ రోజు లెక్కలు. అంటే ఓటింగ్ వేయడానికి కూడా జనాల ఆసక్తి చూపించిన స్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చిన పాపం ఎవరిది? మన అమిత్ షా, నరేంద్ర మోడీ గారిదే. సో అందుకే ఇట్లాంటి అద్భుతాలని నమోదవుతూ ఉన్నాయి. దీని మీద గలమెత్తకపోయినా, దేశ ప్రజలందరూ కలిసి రోడ్డు ఎక్కకపోయినా, రాజకీయ నాయకులకు ఊడేది ఏమీ లేదు. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఓటు వజ్రాయుధమే. కానీ ఇట్లా ఎవరి ఇష్టానికి వాడు మలుపుకుంటే ఇంకెందుకు? తీర్పులు మారిపోతే, ప్రభుత్వాలు మారిపోతే, సంక్షేమం ఆగిపోతే, ఒక 20 ఏళ్ళు వెనక్కిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయి, సిండికేట్ ఎక్కువైపోయింది, మొత్తం రక్తదాహం తీరని రేంజ్లో ఇష్టారీతిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సంక్షేమం మొత్తం గాలికి ఎగిరిపోయింది. సూపర్ 6 వాళ్ళు చెప్పిన సూపర్ 6 జగన్ కంటే మించిన సంక్షేమం ఇస్తామన్నారు. అవి మొత్తం పోయి ఇప్పుడు సూపర్ 6 మొత్తం ఎండబెట్టి ఒక 30% మందికి న్యాయం చేస్తా, మిగతా 70% మందిని ఎండబెడతా ఉన్నారు. ఇది కూటమి ధర్మం అన్నమాట. అందుకే ఒక్కసారి నాయకుడు అనేటోడు ఎప్పుడైనా సరే మోసకారే, తోడేళ్ళంటోడే. వాడు రకరకాల హామీలు ఇస్తాడు. నమ్మాలా వద్దా అన్నది ప్రజల చాయిస్. ఇంకొకటి, ఇట్లా ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలుస్తూ పోతూ ఉంటే ఇంకా దేశంలో వ్యవస్థలతో పని లేదు. ఇంకా మీకు నచ్చిన ఎమ్మెల్యేని గెలిపించుకొని చట్టసభలకు తీసుకెళ్ళండి అని చెప్పి జనం రోడ్ల మీదకి వస్తే, ఒకప్పుడు నక్సలైట్లు మావోయిస్టులు ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లో ఓటును నిషేధిస్తున్నాం, పోలింగ్ను నిషేధిస్తున్నాం అని చెప్పి లెటర్లు అతికిస్తే గజ్జన వణికిపోయేటోళ్ళు పోలీసులు. వ్యవస్థ కూడా అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఎందుకు నిషేధించారు అని చెప్పి కనుక్కొని పోయేటోళ్ళు అనమాట. సో ఆ వెసులుబాటు అంటే ఎవరికి పోరాటం చేసే శక్తి లేదు, ఉద్యమాలు చేసేంత టైము లేదు. మనం ఇప్పుడు అంతా సోషల్ మీడియాకు, స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయినాం కాబట్టి ఇక వీళ్ళ పని వీళ్ళు బ్యాక్ డోర్లో చేసుకుంటూ పోతున్నారు. అనుభవించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. ఇప్పుడు మహారాష్ట్ర తిరగబడుతున్నట్టు, ఎందుకంటే అది ఉద్యమాల పురిటిగడ్డ. ఆంధ్రప్రదేశ్ ఎందుకు తిరగబడకూడదు? మా ఓట్లు ఏమైనా ఎందుకు రాకూడదు రోడ్ల మీదకి? ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.